కూడి వచ్చిన సంఘమంతటికి ప్రభు పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ వారంలో ఒక మంచి పాఠాన్ని ఆలోచిద్దాం. ఈరోజు మనం ఆలోచించబోయే ఒక అద్భుతమైనటువంటి ఎపిసోడ్స్ను ప్రారంభిస్తున్నాం. మూఢనమ్మకాల గురించి సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ మూఢనమ్మకాల పైన సరైన అవగాహన లేక ఎంతోమంది వీటి బారిన పడి బలైపోయిన వాళ్ళు ఎంతోమంది కనపడుతున్నారు. ఆ మూఢనమ్మకాలలో ఒకటే జ్యోతిష్య శాస్త్ర మాయాజాలం. మనం ఆలోచించబోయే పాఠం వచ్చి జ్యోతిష్య శాస్త్ర మాయాజాలం. దీన్ని ఆస్ట్రాలజీ అని కూడా అంటారు. ఆస్ట్రాలజీ, ఈ జ్యోతిష్య శాస్త్ర మాయాజాలాన్ని ఈరోజు మనం ఆలోచించగలిగితే ప్రియులరా, ప్రపంచమంతా ఎన్నో దేశాలు ముందుకు దూసుకొని పోతున్న, అంతరిక్షంలో మనిషి ఈరోజు ప్రయాణిస్తున్న మనిషి మాత్రం మన భారతదేశంలో ఎక్కువగా మూఢనమ్మకాలలో ఉండిపోయాడు. ఈ జ్యోతిష్య శాస్త్రం వలన, ఈ మూఢనమ్మకాల వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వీటిని నమ్ముకొని నాశనం అయిపోయిన వారు ఎంతో మంది కనపడుతున్నారు. ఇదిగో జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మి, ఇదిగో మాకు భవిష్యత్తు సంబంధించి భవిష్యత్తు మేము ఎలా ఉండబోతున్నామో, మా జీవితం ఏంటి అన్నది మేము తెలుసుకున్న తర్వాత చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కనిపించారు. చాలామంది బలైపోయిన వాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నారు. న్యూస్లో ఎన్నో చూసే ఉంటాం. చిలక దగ్గర మొదలుకొని నక్షత్రాలను చూసి ఈరోజు మనిషి జ్యోతిష్యాన్ని గురించి భవిష్యత్తు బోధిస్తున్నాడు. ఈ జ్యోతిష్య శాస్త్రం అన్నది ఇప్పటిది కాదు. ఈ జ్యోతిష్యం అనేది నిన్న మొన్న పుట్టుకొచ్చినటువంటిదంటే కాదు. ఇది ప్రారంభము నుంచే ప్రజలలో ఉండి ప్రజలను కొంపలు ముచ్చుతున్నది ఒక జ్యోతిష్య శాస్త్రం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. దానియేలు రాజ సమూహములో ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రులైనను, జ్యోతిష్యులైనను తెలియచొప్పజాలరు. ఏంటి? రాజుకు కల వచ్చిందట. ఆ కళాభావాన్ని తెలియజెప్పడానికి ప్రపంచ మేధావులు పిలిపించమన్నాడు రాజు. ఇదిగో ఈ కళాభావాన్ని తెలియజెప్పేవారు ఎవరున్నారు అన్నప్పుడు ఎవరు వచ్చారంట? అందులో జ్యోతిష్కులను, శకునగాండ్రులను, గారడీ విద్యను అభ్యసించిన వారు పిలిపిమన్నాడు. ఎప్పుడు కాలమో తెలిసేది. ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలలో మొదటి సామ్రాజ్యమే బబులోను మహాసామ్రాజ్యం. ఈ బబులోను మహాసామ్రాజ్యంలో ఆ రాజుకు కళ వస్తే ఆ కళాభావాన్ని చెప్పడానికి ప్రపంచమంతా జల్లెడు పట్టాడు. అందులో జ్యోతిష్కుల్ని, నక్షత్ర సూచకుల్ని, గాడి విద్య నేర్చుకున్న వాడిని పిలిపించమన్నాడు. పిలిపించి ఆ కళాభావాన్ని తెలియజెప్పమన్నాడు. అంటే ఈ జ్యోతిష్కులు ఎప్పటివారు? ఇప్పటివారైతే కాదు. ప్రారంభం నుంచే ప్రపంచాన్ని పరిపాలించిన మొదటి సామ్రాజ్యం నుంచే వీళ్ళు ఉన్నారండి. జ్యోతిష్కులు, శకునగాండ్రులను, గాఢ విద్యను అభ్యసించేవారు జరగబోయేది చెప్పుతారేమో. చెప్పండి, జరగబోయేది మీరు చెప్పగలరా? ఏంటి? ప్రపంచాన్ని నాశనం చేస్తున్న వాటిలో జ్యోతిష్య శాస్త్రం అన్నది కూడా ఒకటి. జ్యోతిష్య శాస్త్రం కూడా ఒకటి. ఇది జ్యోతిష్య శాస్త్రంలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్కటిగా కొన్నిటిని మనం ఆలోచించి ముగించుకుందాం ప్రియులారా. మొదటిది ఏంటంటే శకునగాండ్రులు. జ్యోతిష్య శాస్త్రంలో ఒకటి శకునగాండ్రులు. అంటే
వీళ్ళు శకునాలను చూసి భవిష్యత్తు చెప్పేవాళ్ళు. శకునగాండ్రులు అంటే దీన్ని నమ్మేవారు ఎలా నమ్ముతారంటే, ఈరోజు జరగట్లేదంటే ఉదయాన్నే లేచి ఎవరి ముఖం చూశాను నేను. ఈరోజు నాకు జరగడం లేదు, అనుకున్న పని సక్సెస్ అవ్వట్లేదు, ఏ పని మొదలుపెట్టినా ఫెయిల్ అయిపోతుంది, ఏ కార్యం తలపెట్టినా విఫలమవుతుంది, అసలు ఏంటి ఈరోజు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఆలోచించుకొని ఏం చెప్తారు తెలుసా? ఉదయం లేచి ఎవరి ముఖాన్ని చూశాను, ఇదిగో పలానా వ్యక్తి ముఖం చూశాను గనక నాకు మంచి జరగలేదు. శకునాలు చూసేవాళ్ళు శకునగాండ్రులు అంటారు. ఇదిగో బయటికి వెళ్ళేటప్పుడు నాకు పిల్లి ఎదురొచ్చింది గనక ఈరోజు నాకు ఏ పని జరగదు. మామూలు పిల్లి ఎదురొచ్చింది అనుకో, కూర్చొని గ్లాస్ నీళ్ళు తాగి బయటికి వెళ్తాడు. మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొచ్చింది అనుకో, మ్యావని అప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఇదిగో పిల్లి ఎదురొచ్చింది, కూర్చోవయ్యా, కూర్చొని గ్లాస్ నీళ్ళు తాగి నిదానంగా వెళ్ళు అంటాడు. అదే మామూలు పిల్లిగాక నల్ల పిల్లి ఎదురొచ్చింది అనుకో, ఇక ఆ రోజు అడుగు బయటికి కూడా వెయ్యడు. నల్ల పిల్లి ఎదురొచ్చిందంటే ఏదో అశుభము జరగబోతుంది, నల్ల పిల్లి ఎదురొచ్చిందంటే ఏదో మారణ హోమం జరగబోతుంది గనక కాలు బయటికి కూడా వెయ్యడు. శకునగాండ్రులు అంటే ఈరోజు పని జరగట్లేదంటే ఎవరి ముఖాన్ని చూశాను, నాకెందుకు ఈరోజు జరగట్లేదు, డే నా స్టార్టింగే ఎందుకు ఈరోజు బాగులేదు అని ఆలోచించేవాళ్ళు. ప్రియులరా, అసలు పిల్లి ఎదురొస్తే అపశుభమా, పిల్లి ఎదురొస్తే పని జరగదా, ఏంటి అన్నది ఆలోచించగలిగితే దానికి ఒక కారణం ఉంది. దాని వెనకాల ఒక సైన్స్ ఉంది. ఏంటంటే పాతకాలంలో 40, 30, 70 సంవత్సరాల క్రితము లైట్లు ఉండేవి కాదు. రాత్రివేళ ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువగా రాత్రివేళ ప్రయాణంలో ఒంటెల మీదను, గుర్రాల మీదను, ఎద్దుల బండి మీదను వెళ్ళిపోయేవాళ్ళు. అలా వెళ్ళేటప్పుడు రాత్రివేళ పిల్లో లేదా సింహమో లేకపోతే ఎలుగుబంటి ఏదో ఒక జంతువు అలా రోడ్డు మార్గాన్ని దాటుతున్నప్పుడు రాత్రివేళ జంతువులకి కళ్ళు బాగా కనపడతాయి, మెరుస్తాయి. మీరు గమనించండి, రాత్రిపూట గొర్రెలకు మేకలకు గమనించండి, కళ్ళు నిగనిగలాడతాయి, బాగా కనపడతాయి. అంటే రాత్రివేళ ఎద్దుల బండి మీద వెళ్ళేటప్పుడు ఒక పిల్లి అలా వెళుతుందనుకో, రాత్రివేళ పిల్లి కళ్ళు బాగా కనపడతాయి గనక ఈ ఎద్దులు బెదిరిపోతాయి గనక, పారిపోతాయి గనక, ప్రమాదం జరుగుతుంది గనక ఈ గుర్రాలు ఏదో పెద్ద జంతువు ఎదురొస్తుంది అనుకొని పారిపోయే ప్రమాదం ఉంది గనక ఇదిగో కాసేపు ఆగండి, ఆ పిల్లి వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పారు పాతకాలంలో. అలాగే వెళితే బెదిరిపోతాయి, గుర్రాలైనా ఎద్దులైనా బెదిరిపోతాయి గనక వాటిని చూసి మీరు ఆగండి, ఆ పిల్లి వెళ్ళిపోయిన తర్వాత మీరు రోడ్డు దాటండి అన్నారు. కానీ ఈరోజు మనిషి బైక్లో వెళుతున్నా, కారులో వెళుతున్నా, దేనిలో వెళుతున్నా, విమానములు వెళుతున్నా కూడా పిల్లి ఎదురుచింది అనుకో, కాసేపు ఆగి వెళుతున్నాడంటే ఇది మూఢనమ్మకాలు. ఏంటి? శకునగాడులు శకునాలు చూస్తారు. నేను బయలుదేరేటప్పుడు ఏది ఎదురు రాకూడదు, ఆ రోజు ఎదురొచ్చిందా నా పని జరగదు. చాలామంది బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా చనిపోయిన వాళ్ళ శవాన్ని తీసుకొని వెళుతూ ఉన్నారనుకో, ఇదిగో అబ్బా ఈరోజు నా పరిస్థితి బాగలేదు, నా దినమే బాగలేదు, పోను శుభమాను బయలుదేరుతుంటే శవం ఎదురొచ్చింది, పాడుగాని అంటాడు. అంటే శవం ఎదురొస్తే బయటికి వెళ్ళాడు, శవం ఎదురొస్తే మంచి పని జరగదు. శకునాలు చూసేవాళ్ళు శకునగాండ్రులు. ఏంటి? శకునగాండ్రులు. చూడండి ఒక మాట, లేవి కాండం 19వ అధ్యాయం 26వ వచనం. లేవి కాండము 19వ అధ్యాయము 26వ వచనం. రక్తము కూడినది దేనిని తినకూడదు, శకునములను చూడకూడదు. చాలండి, ఏం చూడకూడదంట? శకునములను చూడకూడదు. ఈ శకునాలను చూడకూడదు, అవి ఆచరించకూడదు. శకునాలు అనేది ఒక మూఢనమ్మకాలు. ఈ జ్యోతిష్య శాస్త్రాలలో మరో ఒకటి శకునగాండ్రులు. శకునాలు చూడకూడదు. చూడండి ఇంకొక మాట, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 10వ వచనం. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండమును దాటించువాని నైనను
శకునము చెప్పు శోధెగాండ్రును నైనను మేఘ శకునములు గాని సపశర్కములు సప శకునములు గాని చెప్పువాని నైనను చిల్లంగి వాని నైనను మాంత్రికు నైనను ఇంద్రజాలికు నైనను కర్ణపిశాచి గల వాడినైనను దయ్యముల యొద్ద విచారణ చెయ్యకండి, మీ యొద్ద ఉండనీయకండి. శకున గాండులను మీ యొద్ద ఉండనీయకండి. సోదె చెప్పేవారు తెలుసు మనకంత, సోదె చెప్తాం జరగబోయేది చెప్తామని వస్తూ ఉంటారు. శకున గాండ్రులు ఏంటి, మీ యొద్ద ఉండనివ్వకండి, వాటిని మీరు ఆచరించద్దు. ఏంటి, జ్యోతిష్య శాస్త్రంలో శకునగాండ్రులు అనేది ఒకటి. శకునాలు చూసేవాళ్ళు. ఇంకా ఏమేమున్నాయి జ్యోతిష్య శాస్త్రాల్లో ఏమేమున్నాయి చూడగతే యెషయా గ్రంథం 47వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 13వ వచనం. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్యకులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదికి వచ్చినది రాకుండా నిన్ను తప్పించదేమో ఆలోచించు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో జ్యోతిష్య శాస్త్రకులు, జ్యోతిష్యకులు, నక్షత్ర సూచకులు, మాసాచర్య చెప్పువారు నీ మీదకి వచ్చి కీడును రాకుండా వీళ్ళు ఆపుతారేమో ఆలోచించమన్నాడు దేవుడు. ఏంటి ప్రియులరా, ఇందులో మరో ఒకటి నక్షత్ర సూచకులు. ఎవరున్నారు అక్కడ? నక్షత్ర సూచకులు అంటే నక్షత్రాలను చూసి భవిష్యత్తు చెప్పేవాళ్ళు. ఏమిటి చూసి? నక్షత్రాలు. అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలను చూసి భూమి మీద పుట్టిన మనిషి జన్మను క్యాల్కులేట్ చేసి లెక్కలు వేసి, ఇదిగో నక్షత్రం, నువ్వు ఆ నక్షత్రానికి నీకు సంబంధం ఉంది గనక ఇదిగో నీ జీవితం ఎలా ఉండబోతుంది. నక్షత్ర సూచకులు, నక్షత్ర సూచకులండి. ఇదిగో నీ భవిష్యత్తు చెప్పాలంటే ఏం చేయాలి తెలుసా? ముందు నువ్వు ఎప్పుడు పుట్టావో చెప్పు అంటాడు. సిద్ధాంతి గారి దగ్గర పోతే ఏం చెప్తారు తెలుసా? ఫోన్ చేస్తే, అయ్యగారు నాకెందుకో కలిసి రావట్లేదు, నాకెందుకో ఏ పని తలపెట్టినా మంచి జరగట్లేదు, నాకెందుకో నా దినమే బాగోలేదు, నేను అలసిపోయాను, నా పరిస్థితి బాగలేదు, కుటుంబాల్లో కలహాలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఏంటి నా పరిస్థితి అన్నప్పుడు సిద్ధాంతి గారిని అడిగితే ఆయన ఏం చెప్తారు తెలుసా? నువ్వు ఎప్పుడు పుట్టావో చెప్పు అంటాడు. అంటే డేట్ కావాలి. నువ్వు ఏ సంవత్సరం పుట్టావో చెప్పమంటాడు. సంవత్సరం కావాలి. ఏ టైంలో పుట్టావు, ఏ నిమిషం, పలా నిమిషం, 12 గంటల 40 నిమిషాల, 12 గంటలక, ఏ నిమిషంలో పుట్టావు అంటాడు. నీ జన్మకు నక్షత్రాలకి సంబంధం పెడతాడు. వీళ్ళని నక్షత్ర సూచకులు అంటే నీ జన్మ ఉన్నప్పుడు ఆ నక్షత్రంలో పుట్టావు, నువ్వు ఆ నక్షత్రంలో పుట్టావు కనుక నీ దినం బాగుంటుంది. ఇదిగో నువ్వు ఆ నక్షత్రంలో పుట్టావు కనుక నీ రోజు బాగులేదని నక్షత్రాలు చూసి మనిషి భవిష్యత్తు చెప్పేవాళ్ళే నక్షత్ర సూచకులు. మనకు తెలుసు రాశి ఫలాలు. మర్కట రాశి, ధనరాశి, ఏంటి ఏ రాశిలో ఉన్నాయి, ఇంకా సింహరాశి, తులారాశి, ఏంటి ఈ రాశుల్లో ఇవన్నీ దేన్ని బట్టి చెప్తాడు తెలుసా? నక్షత్రాలను బట్టి చెప్తాడు. ఇదిగో నువ్వు ఈ రాశిలో పుట్టావు, నువ్వు తులరాశి, నువ్వు మకర రాశి, నువ్వు ధనుస్సు రాశి, నీ సింహరాశి, సింహరాశిలో పుట్టావు కనుక నువ్వు సింహమే అంటాడు. ఇంకా ఏంటి, నువ్వు ఈ రాశిలో పుట్టావని నక్షత్రాలు చూసి నీ జన్మ భవిష్యత్తును చెప్పేవాళ్ళు మనకు కనపడుతున్నారు. అసలు నక్షత్రాలు చూసి మనం మన భవిష్యత్తును లెక్క వేయాలా? నక్షత్రం చూసి దేవుడు ఏమి నేర్చుకోమన్నాడు, నక్షత్రాలను బట్టి దేవుడు ఏమి తెలియజేయాలో ఆలోచించాడు. చూడగలిగితే కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడి ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడి ఏ పాటివాడు.
ఏంటి, దావీదు గారు కూడా నక్షత్రాలు చూశాడంట. మన వాళ్ళు నక్షత్రాలు చూసి భవిష్యత్తు చెప్పేవాళ్ళు కనపడుతున్నారు. ఇదిగో ఈ నక్షత్రంలో పుట్టాను, నేను తులలో పుట్టాను, నేను ధనుస్సులో పుట్టాను, నేను మకరంలో పుట్టాను, నేను సింహ రాశిలో పుట్టాను అని మనిషి రోజు నక్షత్రాలు చూసి ఈ భవిష్యత్తులు రాసులు పెట్టుకున్నాడు. కానీ దావీదు గారి నక్షత్రాలు చూసి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా తండ్రి, ప్రపంచమంతా నక్షత్రాలు చూసి జన్మ భవిష్యత్తును వాళ్ళు రాసులు పుట్టించుకున్నారు. కానీ నేను మాత్రం ఇదిగో నువ్వు కలగజేసి నక్షత్రాలు చూడగా నాకు భయం ఆశ్చర్యము కలుగుచున్నది. నువ్వు ఆ కలగజేసిన నక్షత్రాల విధాన్ని చూస్తే నీవు నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? అంత గొప్ప నక్షత్రాలు, ఇంత గొప్ప పనిని కలగజేశావే, నా కోసం కలగజేసావా? నువ్వు అంత పెద్ద నక్షత్రాలను కలగజేసిన నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావని దావీదు దేవుని ప్రేమను తెలియజేస్తున్నాడు అక్కడ. నేను ఏ పాటి వాడిని, నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావా తండ్రి అని నక్షత్రాలను చూసి, ఆ దేవుని పనిని చూసి దేవుని గొప్ప చేస్తుంటే, కానీ ఈరోజు మన వాళ్ళు ఈ నక్షత్రాలను చూసి రాసులు పుట్టించుకొని భవిష్యత్తు జరగబోతుందని చెప్పి ఈరోజు ప్రపంచాన్ని మూఢనమ్మకాల్లో ముంచివేశారు. మూఢనమ్మకాల్లో ముంచివేశారండి. చునుకొక మాట, మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతి నీయడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును. నక్షత్రాలు చూసి ఏమి నేర్చుకోవాలి తెలుసా? నీ భవిష్యత్తు నేర్చుకోవడం కాదు. నక్షత్రాలు చూసి నా దినం ఎలా ఉంది, నా సంవత్సరం ఎలా ఉంది, నా రోజు ఎలా ఉంది, నా భవిష్యత్తు ఎలా ఉంది, నా రాసులు ఏంటి, ఇవి కాదు నువ్వు చూసుకోవాల్సింది. నక్షత్రాలను చూసి, నక్షత్ర రాసులు, నక్షత్రాలను చూసి ఎదిగో తెలుసా, క్రీస్తు రెండవ రాకడలు నక్షత్రాలు రాలును. అంటే నక్షత్రాలు మనకి ఏమి నేర్పుతున్నాయి తెలుసా? నక్షత్రాలు మనకు భవిష్యత్తు నేర్పించట్లేదు. ఇదిగో నీ రోజు ఎలా జరగబోతుందో, నీ దినమేంటో, నీ కాలం ఏంటో ఇది కాదు నేర్పిస్తుంది. క్రీస్తు రెండవ రాకడిని సూచిస్తుంది. నక్షత్రాలు రెండవ రాకను సూచిస్తున్నాయి. ఇదిగో యేసుక్రీస్తు రెండవ రాకల్లో నక్షత్రములు రాలును. యేసుక్రీస్తు మొదటి రాకల్లో ఆయనను కనుక్కోవడానికి జ్ఞానులకు మార్గాన్ని చూపించింది ఒక నక్షత్రం. అలాగే యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన సూచనలు చూపిస్తుంది నక్షత్రాలు. ప్రపంచ భవిష్యత్తు అంటే నక్షత్ర సూచకులు నక్షత్రాలు చూసి ఆ రాశి ఈ రాశి అని చెప్పి ఏ రాశులన్నీ కలిపి మనిషిని ఈరోజు నాశనం వైపు నడిపిస్తున్నారు. రోజు వస్తుంటే న్యూస్లో ఈరోజు మకర రాశి వాళ్ళు ఎలా ఉండారో అని చెప్తాడంతే. ఈరోజు నీకు ఒక అందమైన అమ్మాయి కనపడుతుంది, ఇదిగో ఈ పలానా రాశి వాళ్ళకి రోడ్లో వెళుతుంటే కట్టలు డబ్బు కనపడతాయి, ఇవే చెప్తారు వాళ్ళంతా. ఇదిగో ఈ రాశి వాళ్ళు బయటికి వెళ్ళకూడదు, ఈ రాశి వాళ్ళు పలానా సమయంలో ఇలా చేయకూడదు, అలా చేయాలని నక్షత్రాలు చూసి జాతకాలు చెప్పేవాళ్ళు మనకి కనపడుతున్నారు. వీటిని నక్షత్ర సూచకులు అంటారు. చదవడం మంగి ఎవరున్నారు? యెషయా గ్రంథం 47వ అధ్యాయం 13వ వచనం. నీ విస్తారమైన యోచనల వలన నువ్వు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు. ఎవరంటే వీళ్ళు? మాసచర్య చెప్పువారు. అంటే వీళ్ళు ఎవరంటే, మాసచర్య చెప్పేవారు ఎవరంటే, రోజు ఫలం, దిన ఫలం, వార ఫలం, నెల ఫలం, సంవత్సర ఫలం. అంటే ఈ రోజు నీకు ఏమి జరుగుతుందో చెప్పేదాన్ని దినఫలం అంటారు. వారఫలం అంటే వారంలో జరగబోతుంది, ఈ వారంలో నీకు ఇది జరగబోతుందని వారఫలం. నెల ఫలం, సంవత్సర ఫలము, వీటినే మాసచర్య చెప్పువారు అంటారు. అంటే నీకు ఈ గడియలో ఈ ముహూర్తాన నువ్వు ఈరోజు ఈ ముహూర్తాన్ని ఈ పనులు చేయకూడదు అంటే ఈ మాసచర్యలోనే ముహూర్తాలు కూడా వస్తాయి. రోజు ఫలం, దిన ఫలం, సంవత్సర ఫలం, నెల ఫలం, ఈ నెలలు ఈ టైంని గడియలు చూసేదాన్నే మాసచర్య చెప్పువారు. ముహూర్తాలు చూడట్లేదు, అందరూ చూస్తున్నారు. పేరుకే క్రైస్తవులు. పాస్టర్ దగ్గర రాకముందే సిద్ధాంత్ గారి దగ్గర పోయేస్తారు చాలామంది. పోయేస్తారు లేదా? 100% పోయేస్తారు. పాస్టర్ దగ్గర రాకమునిపే సిద్ధాంత్ గారి దగ్గర పోయి ఆ రోజు డేటు పెళ్ళిని ఫిక్స్ చేసుకొని వస్తారు. క్రైస్తవుల పెళ్లి డేట్లు, హైందవ సోదరుల పెళ్లి డేట్లు ఒకే రకంగా ఉంటాయి. మీరు గమనించలేదు? అదే ముహూర్తాన్ని జరుగుతుంటాయి.
అదే రోజు అదే ముహూర్తాన మన పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, హైందవ సోదరుల పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి. మీరు గమనించండి పెళ్ళిళ్ళ సీజన్లో. అంటే ఆల్రెడీ వీళ్ళు ఎవరి దగ్గర పోయి ఇచ్చింటారు? సిద్ధాంతి గారి దగ్గర పోయి ఇచ్చింటారు. ముహూర్తాలండి. ఈరోజు మనిషి ముహూర్తాలు చూడండి ఏ పనిని ప్రారంభించడు. అది పెళ్ళైనా, ఇల్లు ఓపెనింగ్ అయినా, ఫంక్షన్లైనా, శుభకార్యములైనా, ఏ కార్యములైనా ముహూర్తాలు లేనిదే చెయ్యడు. చేయడండి. కొత్త బండి కారు కొన్నప్పుడు నువ్వు దాన్ని ముందుకెళ్ళాలన్నా, ఇదిగో ఈ టైం మృత గడియ నువ్వు తీసుకొని పోకూడదు అంటాడు అంతే. ఇది రావు కాలం, ఈ గడియలో నువ్వు బండి బయట తీయకూడదు అంటాడు. ఈ టైంలో నువ్వు బండి తీసావా, బండికైనా యాక్సిడెంట్ జరుగుతుంది, నీకైనా ప్రమాదం జరుగుతుంది అంటాడు. ఇదిగో అమృత గడియ, ఈ గడియ బాగుంది, ఈ గడియలోనే మీరు పెళ్లి చేసుకోండి, ఈ గడియలోనే మీరు ఇంటిలోనికి వెళ్ళండి, ఈ గడియలోని శుభకార్యములు చేసుకోండి అంటారు. ఏంటి ముహూర్తాలండి. ముహూర్తాలు చూసే వాళ్ళు ఎంతోమంది కనపడుతున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే ముహూర్తాలను బట్టే బిడ్డను బయటికి తీసే వాళ్ళు కూడా కనపడతారండి. ఇదిగో పలానా 12:45 మంచి ముహూర్తం ఉంది, మంచి అమృత గడియ, ఈ గడియలోనే బిడ్డ బయటికి రావాలంటే నార్మల్ అయితే సరిపోదు, ఏం చేయాల? ఆపరేషన్ చేసి సిజరీన్ చేసి బయటికి తీస్తారండి మూర్ఖులు. అంటే ఈ జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ళు, మాసచర్య నమ్మేవాళ్ళు, ఈ ముహూర్తాలు నమ్మేవాళ్ళు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసేవాళ్ళు కనపడుతున్నారు. ముహూర్తాలు అంటే ఈరోజు నువ్వు ఏం చేసి తలబట్టినా టైం చూసుకొని, ముహూర్తాలు చూసుకొని వెళ్ళే వాళ్ళు మనకి కనపడుతున్నారు. శనివారం బాగాలేదన్న, శనివారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు. శుక్రవారం అంటే ఎవరికి రూపాయి డబ్బు ఇవ్వడట. శుక్రవారం అంట ఎదుటోనికి డబ్బు ఇచ్చావనుకో మళ్ళీ తిరిగి రాదంట. అందుకే శుక్రవారం వస్తే డబ్బు ఊరికి ఇవ్వరంట. మంగళవారం మంచిది కాదు, శనివారం మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు, ఆ గడియ మంచిది కాదు, అది అమృత గడియ, ఇది మృత గడియ, ఇది మంచి గడియ, ఇది రావు కాలం. ఈ గడియలన్నీ ఈరోజు మనిషి ముహూర్తాలను బట్టి పనులు జరిగించుకుంటున్నాడు. ముహూర్తాలను బట్టండి. ప్రియమైన దేవుని పిల్లరా, యాక్సిడెంట్ అయితే ఇదిగో ఇది మృత గడియ, ఈ గడియలో మనము ఆపరేషన్ చేయకూడదు అంటారా డాక్టర్లు. ఏ గడి అయినా పర్వాలేదు, వెంటనే తీసుకురండి. లేదు ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ టైంలో ఆపరేషన్ చేయకూడదు బ్రదర్, చచ్చిపోతామని అనుకో, అర్ధగంట ఆగాలన్నాడు అనుకో, పుట్టుక్కుని పోతాడు. ఏమండి, చావు దగ్గరికి వచ్చేసరికి గడియలు చూడమే, చావు దగ్గరికి వచ్చేసరికి ముహూర్తాలు చూడమే, నాకు ఎలాగని నేను బ్రతకాలి డాక్టర్ గారు, నాకు ఆపరేషన్ చేయండి అని కాలవేళ పట్టుకొని ఆపరేషన్ చేయించుకుంటామే. కానీ ఈరోజు మనిషి శుభకార్యం దగ్గరికి వచ్చేసరికి ముహూర్తాలు చూసుకుంటారు, శుభకార్యం దగ్గరికి వచ్చేసరికి వార ఫలాలు చూస్తారు, దిన ఫలాలు చూసుకుంటారు, సంవత్సర ఫలాలు చూసుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, రోజులు మంచివి కదా అనడానికి మనిషి ఎవరు? మనిషి ఏమైనా రోజును కలగజేశాడా? ఈరోజు మంచిది కదా, పలానా రోజు మంచిది, పలానా రోజు చెడ్డది అనడానికి మనిషి ఎవరండి? మనిషి ఎవరు? వారాలు, సంవత్సరాలు, దినాలు కలిగించింది దేవుడు అయినప్పుడు వాటి గురించి దేవుడు చెప్పాలి తప్ప మనిషి ఏ పాటి వాడు? ఆదికాండం 1:31. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా కనపడెను. దేవుడండి, దేవుడు కలగజేసిన ప్రకృతికి దేవుడే సర్టిఫికెట్ ఇస్తాడు. ఏమని తెలుసా? ఆయన కలగజేసింది యావత్తు చూచినప్పుడు, మొదటి దినం కలగజేసాడు, రెండో దినం కలగజేసాడు, మూడో దినం కలగజేసాడు, నాలుగో దినం, 5, 6, 7 ఈ దినాలన్నీ చూసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మంచిది. దేవుడే మంచిది అన్నప్పుడు, సృష్టికర్తే మంచిది అన్నప్పుడు చెడ్డదనడానికి మనిషి ఎవడు? మనిషి ఏ పాటి వాడండి? మనిషికున్న జ్ఞానం అంతా మంగళవారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు, శనివారం మంచిది కాదు అనడానికి నీకు శుక్రవారం చేసిన చెడేంటి, శనివారం చేసిన కీడేంటి? దినాలన్నీ మంచివి, టైం అన్నీ మంచిది, గడియలన్నీ మంచివి. వాటి వెనకల దేవుని కష్టం ఉంది. దేవుడు కలిగించాడు కాలాన్ని, దేవుడు నడిపిస్తున్నాడు ప్రకృతిని, సంవత్సరాలు, రోజులు, 24 గంటలు, నెలలన్నీ, దాని వెనకల దేవుని కష్టం ఉంది. ఏంటి? మాసచర్య చెప్పువారు, ముహూర్తాలని, ఇవన్నీ ఈరోజు మనిషి నాశనం వైపు బయలుదేరుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్ల. ఇక మరో ఒకటి చూడగలిగితే, న్యూమరాలజీ. మరో శాస్త్రం పేరు
న్యూమరాలజీ. న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రము. ఏ శాస్త్రము? సంఖ్యాశాస్త్రం. అంటే న్యూమరాలజీలో సంఖ్యాశాస్త్రం. ఈ సంఖ్యాశాస్త్రం ఏదంటే, ఇదిగో నీకు కలిసి రావట్లేదంటే, నువ్వు ఇబ్బంది పడుతున్నావంటే నీ పేరులో తప్పుంది. సంఖ్యాశాస్త్రం అంటే సంఖ్యలను లెక్క పెట్టేవాడు. అంటే అక్షరాలు లెక్క పెడతాడేమని, నీ పేరులో ఎస్ వచ్చింది కనుక ఈ ఎస్ బాలేదు, ఎస్ తీసి మరో అక్షరం పెట్టుకో అంటాడు అంతే. ఏమంటాడు? నీ పేరులో ఈ అక్షరాలు పొందుపరచలేదు, ఈ అక్షరాలు సక్రమంగా కుదరలేదు, ఈ అక్షరాలు ఒక అక్షరం తీసి అక్షరం తీసి అందులో దోషం ఉంది, ఆ అక్షరం తీసేసావు అనుకో, మరో అక్షరం యాడ్ చేసుకో, అప్పుడు నీకు కలిసి వస్తుంది అంటాడు. దీన్ని ఏమంటాడు? న్యూమరాలజీ, సంఖ్యాశాస్త్రము. అంటే నీ పేరులో ట్రస్ట్ ఉండాలంట. ఒత్తిడి అంటే నీ పేరులో స్పష్టంగా పలకాలంట. నీ పేరులో ట్రస్ట్ లేదు గనక నీకు జరగదు, నీ మంచి జరగదు, నీకు ముందు ముందు కీడే జరుగుతుంది తప్ప మంచే జరగదు. పేరు మార్చుకో, ఇదిగో పేరు సక్రమంగా లేదు నీది అంటాడు. అంటే దీన్ని సంఖ్యాశాస్త్రము అంటే పేరును బట్టి అక్షరాలను బట్టి భవిష్యత్తు చెప్పేదాన్నే సంఖ్యాశాస్త్రము, న్యూమరాలజీ అంటారు. ఏంటి? పేరుకి మనిషి భవిష్యత్తుకి ఏమైనా సంబంధం ఉందా? అక్షరాలకి మనిషి భవిష్యత్తుకి సంబంధం ఏమైనా ఉందా? లేదండి. కానీ ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ అంటే, నీకు భవిష్యత్తు కావాలంటే నీ పేరులో మొదటి అక్షరం చెప్పు, నీ పేరులో లాస్ట్ అక్షరం చెప్పు, నీ పేరులో మధ్య అక్షరం చెప్పు అని ఈ అక్షరాలు తీసుకొని లెక్కలు వేసి నీకు భవిష్యత్తు చెప్పే శాస్త్రమే న్యూమరాలజీ. అందుకే చాలామంది కొంతమంది ఏం చేశారు తెలుసా? పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు తల్లిదండ్రులు మొదటి అక్షరము, భార్యలో లాస్ట్ అక్షరము, పెదనాన్నలో చివరి అక్షరం ఇవన్నీ తీసుకొని ఎందుకు పెట్టుకుంటున్నాడు? ఈ అక్షరాలైతేనే బాగుంటుంది భవిష్యత్తు. నా బిడ్డ సస్యశ్యామలంగా భవిష్యత్తులో బాగుండాలంటే ఈ పేరు బాగుండాలి. ఈ పేరు బాగుండాలంటే ఈ పేరు సిద్ధాంతి గారి దగ్గర చూపిస్తారు. అయ్యగారు ఎవరి దగ్గర? న్యూమరాలజీ దగ్గర పోయి చూపిస్తే, సంఖ్యాశాస్త్రం అయిన దగ్గర చూపిస్తే ఈ పేరు బాగుంది గనక అబ్బాయి భవిష్యత్తుకి డోకా లేదంటాడంతే. ఎన్ని శాస్త్రాలు ఆలోచించాం మనం ఇప్పటి వరకు? శకునగాండ్రులు ఆలోచించాము, నక్షత్ర సూచకులు ఆలోచించాము, మాసచర్య చెప్పువారు ఆలోచించాము, తర్వాత ముహూర్తాలు ఆలోచించాము, తర్వాత న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రాన్ని కూడా మనము ఆలోచించాము. ఇక ఈ జ్యోతిష్య శాస్త్రములు మరో శాస్త్రమే అష్ట సాముద్రిక శాస్త్రము. ఏం పేరు దీని పేరు? విచిత్రమైన పేర్లు ఉంటాయి ఇవన్నీ. అష్ట సాముద్రిక శాస్త్రము. ఈ అష్ట సాముద్రిక శాస్త్రము దేని చూసి చెప్తారు తెలుసా? భవిష్యత్తు చెయ్యిని చూసి చెప్పేదాన్ని అష్ట సాముద్రిక శాస్త్రము అంటారు. అంటే నీ భవిష్యత్తు ఎక్కడుందో తెలుసా? ఇదిగో బిడ్డ, నీ భవిష్యత్తు నీ అరచేతిలోనే ఉందంటాడు. ఎక్కడుందంట? అరచేతిలోనే. నీ భవిష్యత్తు అరచేతిలోనే ఉందంటాడు. ఈ అష్ట సాముద్రిక శాస్త్రములు ఏమున్నాయి తెలుసా? ధనరేఖ, ఆయుష్ రేఖ, సంతాన రేఖ. ఈ రేఖలన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఈ అష్ట సాముద్రిక శాస్త్రములోనే ఈ రేఖలన్నీ ఉన్నాయి. ధనరేఖ, ఆయుష్ రేఖ, భాగ్యరేఖ, సంతాన రేఖ. ఈ రేఖలన్నీ ఇదిగో ఈ గెర్రెలను బట్టి భవిష్యత్తు చెప్పేదాన్నే అష్ట సాముద్రిక శాస్త్రము అంటారు. అంటే చెయ్యిని చూసి భవిష్యత్తు చెప్పేవాళ్ళు. ఇదిగో నీ చెయ్యిలో ఈ గీత పైకి పొడువుగా వెళ్ళిపోయింది, నీకు ధనరేఖ ఉంది బ్రదర్ అంటాడు. నీకేముంది తెలుసా బిడ్డ? నీకు ధనరేఖ బాగుంది అంటాడు. వచ్చిన వాడేమో బట్టలు తినడానికి కూడా గతి లేనోడు. నీకు ధనరేఖ ఉందంటాడు. ఇదిగో నీకు ఆయుష్ రేఖ, నువ్వు 100 సంవత్సరాలు దోకాలేదంటాడు. 35 ఏళ్ళకే చచ్చిపోతాడు యాక్సిడెంట్ అయ్యి. నీకు సంతాన రేఖ బ్రదర్ అంటాడు. పెళ్ళై 30 ఏళ్ళు అయింది అయ్యగారు, ఇంతకు పిల్లలే పుట్టలేదంటారు. పెళ్ళై 30 ఏళ్ళు అయినా సిద్ధాంత గారు ఏం చెప్తారు తెలుసా? పిల్లలు పుట్టకపోతే నీకు సంతాన రేఖ ఉంది బ్రదర్, పిల్లల కంట కౌల పిల్లలు కంటావు బ్రదర్ అంటాడు. అంటే ఇవన్నీ చెయ్యిని చూసి భవిష్యత్తు చెప్పేవారే అష్ట సాముద్రిక శాస్త్రము. చేతిలో భవిష్యత్తు ఉందా? మళ్ళీ ఏం చెప్పారు తెలుసా? ఈ సిద్ధాంతులు, ఈ జ్యోతిష్కులు, చెయ్యిలోనే ప్రపంచ భవిష్యత్తు ఉంది బ్రదర్. ఈ చెయ్యిలో ఎలా ఉందో తెలుసా? తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు బిడ్డ పిడికిలి బిగించి బయటకు వస్తాడు బ్రదర్. అలా బయటకు వచ్చేటప్పుడే తల్లి గర్భంలో నుంచి తన భవిష్యత్తును తీసుకొని వచ్చాడు అని చెప్తాడు. అబ్బా, పిడికిలతో బయటకు వస్తే భవిష్యత్తును తీసుకొని వచ్చినట్లంట. ఈ చెయ్యిలు చూసి భవిష్యత్తు చెప్పేవాళ్ళు ఎంతోమంది కనపడతారు.
అంటే ఈ గెర్రె ఇలా ఉంటే నీకు బాగా జరుగుతుంది, ఈ గెర్రె ఇలా ఉంటే నీకు సంతాన రేఖ, ఈ గెర్రె ఇలా ఉంటే నీకు వివాహ రేఖ అని చెప్పి ఈ రేఖలను బట్టి భవిష్యత్తు చెప్పే వాళ్ళు మనకు కనపడుతున్నారు. ఏంటి రేఖను బట్టి భవిష్యత్తు చెప్తాం అంటే గీతలు ఉంటే భవిష్యత్త, అంటే గీతలు మనిషి బతుకు రాతలా, అంటే ఈ అష్ట సాముద్రిక శాస్త్రములో గీతలు మనిషి బ్రతుకు రాతలా. ఈరోజు అదే వాళ్ళు ఆలోచిస్తున్నారు, మన బ్రతకంతా గీతలోనే ఉంది అయ్యగారు అంటారు, మన బ్రతకంతా గీతలోనే ఉంది అంటున్నారు. చెయ్యి గీతలో ఉందా బ్రతకంతా? ఇదిగో 2 గీతలు వస్తే 2 పిల్లలంట, 5 గీతలు వస్తే 5 పిల్లలంట. మన అబ్దుల్ కలాం గారికి పిల్లలే పుట్టలేదు, మరి ఆయనకి చేతి గీతలు లేవంటారా? ఉండలేదే గీతలు ఆయనకి, ఆయన గీతలు ఉన్నాయి. మదర్ తెరిసా గారికి గీతలు ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు పుట్టారా? పుట్టలేదు. ఇది సంతాన రేఖ, మరి వాళ్ళకి సంతాన రేఖ లేదంట, ఉంది కానీ పిల్లలు పుట్టలేదు. కారణం ఈ రేఖలన్నీ అబద్ధాలు. అంటే గీతలను బట్టి భవిష్యత్ అనేది లేదు, భవిష్యత్తు లేదండి. ఈ గెర్రెలు ఎందుకున్నాయి తెలుసా? ఈ గెర్రెలు గీతలు ఎందుకున్నాయి తెలుసా? చేతిలో గీతలున్న చోట చెయ్యి మడతబడుతుంది. గీతలున్న ప్రతి చోట చెయ్యి మడతపడుతుంది. గీతలు లేవనుకో చెయ్యి మడతపడదు. ఇలా మడతపడుతుంది గనకనే చెయ్యిని మనం ఇలా హ్యాండిల్ చక్కగా ఇలా వంచుతున్నాం, ఇలా మనం పిడికిలి బిగిస్తున్నాం. అదే గీతలు లేవనుకో చెయ్యి మడతపడదండి. చేతి గీతలు లేవనుకో అన్నం తినడానికి కూడా వస్తుందా? రాదండి. ఇలా గీతలు ఉన్నాయి కనుకనే చక్కగా అన్నాన్ని ఇలా కలుపుకొని నైస్గా అలా 2 వేలతో నోట్లో ముద్దలు పెట్టుకొని తింటున్నాం. కారణం చెయ్యి మడతపడుతుంది గనక. ఒకవేళ చేతు గీతలు లేవనుకో ఎలా ఉంటుంది తెలుసా? తాపి మేస్తులు తాపి పని చేస్తూ ఉంటారు, అలా సిమెంట్ అలా తీసి గోడ కొట్టడమే, తీసుకొని అలా కొట్టడమే. అలా అన్నాన్ని కూడా మనం ఇలా అనుకొని ఇలా కొట్టుకోవడమే నోట్లోకి. అంటే గీతలుంటేనే చెయ్యి ఫోల్డ్ అవుతుంది, గీతలుంటేనే చెయ్యి మడతపడుతుంది. అంటే మన పనులు చేసుకోవడానికి చక్కగా చెయ్యి పిడికిలి బిగించడానికి అనుకువగా ఉన్నవే గీతలు. తప్ప ఈ గీతల్లో ధనుష్ రేఖ ఏంటి, ఆయుష్ రేఖ, సంతాన రేఖ, భాగ్యరేఖ ఏ రేఖలు లేవు. ఏంటి, ఏ రేఖలు లేవు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ గీతలను బట్టి చెప్పే శాస్త్రమే అష్ట సాముద్రిక శాస్త్రము. కనుక గీతల్లో భవిష్యత్ అనేదే లేదు. ముసలోళ్ళ దగ్గర పోయావు అనుకో ఒళ్ళంతా ముడతలే గీతలే, మరి వాళ్ళకి ఏం భవిష్యత్తు చెప్తావు నువ్వు? ఏంటి, ముసల వాళ్ళకి ఒళ్ళంతా గీతలే, మరి ఆ గీతలు బట్టి భవిష్యత్తు చెప్పగలమా? చెప్పలేము. కొందరికైతే చేతులు లేని వాళ్ళు కనపడతారు. 2 చేతులు లేని వాళ్ళు ఉన్నారా లేదా ప్రపంచంలో? 2 చేతులు లేని వాళ్ళు, మరి వాళ్ళకున్న భవిష్యత్తు ఏంది? వాళ్ళకి ఎలా చెప్తావు భవిష్యత్తును? ఏంటి, వాళ్ళు బాగా బతకడం లేదా? ఈరోజు మనిషి బలహీనతను అడ్డు పెట్టుకొని ఈరోజు ఈ శాస్త్రాలు, దొంగ శాస్త్రాలన్నీ పుట్టుకొచ్చాయి. మనిషిలో ఉన్న 2 రూపాయలు కూడా లాక్కోవడానికి, పేదవాడిలో ఉన్న 10 రూపాయలు కూడా లాక్కోవడానికి ఈరోజు పుట్టుకొచ్చిన శాస్త్రాలే ఈ దొంగ శాస్త్రాలు. అందులో ఒకటే జ్యోతిష్య శాస్త్రం. అందులో ఒకటేంది జ్యోతిష్య శాస్త్రం. ఈ అష్ట సాముద్రిక శాస్త్రంలోనే శిలక శాస్త్రం కూడా ఉంది. ఏం శాస్త్రము? శిలక జ్యోతిష్య శాస్త్రం. ఇప్పుడు కనపడట్లేదు మనకి. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ కిందట తిరుగుతూ ఉంటాడు, భవిష్యత్ చెప్తాం, శిలక జ్యోతిష్యం అని చెప్తాడు. ఏం చెప్తాడు? ఆ శిలికను దాన్ని బంధించి దానికి ఒక టమాటా పండు, ఒక యాపిల్ కాయ పడేసి దాని మొఖాన ఒక 4-5 కార్డులు తీసుకొని ఆ కార్డులన్నీ అలా కుప్పలు పెట్టి, ఇప్పుడు శిలక వచ్చి జ్యోతిష్యం చెప్తుంది పలానా అయ్య గారికి అని చెప్తాడంతే. ఇప్పుడు సునీల్ గారికి జ్యోతిష్యం చెప్తుంది, రామ్మ శిలక, రామ్మ శిలక అంటారు. రాగానే ఒక కార్డు తీసి మొఖాన్ని వాడేసిపోతుంది. ఆ కార్డు అంతకుముందే 10 మందికి చూపించింటుంది. ఆ కార్డు నీ దగ్గరికి వచ్చిన కార్డు ఆల్రెడీ 100 మందికి చూపించేది ఆ కార్డు. ఈరోజు శిలక ముందు పెట్టుకొని మనిషి భవిష్యత్తు చెప్పేవాళ్ళు మనకి కనపడుతున్నారు. శిలక భవిష్యత్తు చెప్తుందా? ఏంటి, శిలక మనకి భవిష్యత్తు చెబుతుందా? ఆ కార్డులోని భవిష్యత్తు ఉందా? ప్రియమైన దేవుని పిల్లరా, శిలక జ్యోతిష్యం దగ్గర పోగానే ఏం చెప్తాడు తెలుసా? ఆల్రెడీ మనకు అర్థమైపోతుంది. ఏం తెలుసు, ఒక యవనస్తుడు వచ్చాడు అనుకో ఏమర్థమవుతుంది? వీడు ఖచ్చితంగా లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటాడు. యవనస్తుడు అయ్యగానే ఏమని గుర్తుకొస్తుంది? వాడు ఖచ్చితంగా లవ్ ఫెయిల్యూర్ అయితేనే జ్యోతిష్యం దగ్గర పోతాడు. ఎవరైనా పసిగడతారు, దానికి పసిగట్టడానికి జ్ఞానం కూడా అవసరం లేదు. ఇదిగో బిడ్డ, నువ్వు లవ్ ఫెయిల్యూర్ అయి బాధపడుతున్నావు, ఏం బాధపడకు, నీకు మరలా మహారాణి రాబోతుంది అంటాడు. అంతే, వీడు మహారాణి రాబోతుంది అంటాడు. ఆ శిలక లోపలికి వెళ్ళిపోతుంది. మరలా భవిష్యత్తు ఏం జరుగుతుందన్న మళ్ళీ శిలక రావాలి, మళ్ళీ 100 రూపాయలు పెట్టాలి బిడ్డ అంటాడు. మళ్ళీ 100 రూపాయలు పెడితే మళ్ళీ శిలక బయటకు వస్తుంది. మళ్ళీ చెప్పి పోతాడు. ముసలోళ్ళు పోయారు అనుకో ఏం చెప్తాడు? నీకు ఆరోగ్య సమస్య ఉంది పెద్ద అని అంటాడు. ముసలోళ్ళకే ఉండేది ఆరోగ్య సమస్యలు.
కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అన్ని నొప్పులన్నీ వాళ్ళకే ఉంటాయి. షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్, అన్ని నొప్పులు ఉంటాయి. ముసలోళ్ళకి వచ్చేదే అనారోగ్య సమస్యలు. ముసలోళ్ళు చూడగానే ఆ సమస్యను ఈజీగా పసిగట్టచ్చు. పేదవాడు పోయాడనుకో ఏం పసిగడతాం మనం? పేదవాడు పోగానే ఇతడుకు ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలను ఈజీగా పసిగట్టచ్చు. ధనవంతుడు రాగానే కుటుంబ సమస్యలు అంటామా? అంటే ఈరోజు మనిషి బలహీనతలు క్యాచ్ చేసుకొని ఈరోజు ఈ దొంగ శాస్త్రాల వలన, శిల్క జ్యోతిష్యం వలన మనిషి జోబులో ఉండే 10 రూపాయలను కూడా లాక్కొని మనిషి రోడ్డు మీద పడేసే వాళ్ళు ఎంతోమంది కనపడుతున్నారు. ఒక ఆమె శాస్త్రాన్ని నమ్మిందంట. ఒక ఆమె నమ్మి చదువుకుంది, బాగా బీటెక్ చేసింది, ఎంటెక్ చేసింది. ఇదిగో నాకు మరో 2 నెలల్లో నేను చనిపోతున్నానని చెప్పి తెలుసుకొని ఆ 2 నెలలు అన్నం నీళ్లు మానేసి దిగులుతో బెంగు పెట్టుకొని చివరికి గుండె ఆగి చనిపోయింది. కారణం, 2 నెలల్లో చనిపోతున్నామని ఒక శిలక జ్యోతిష్యం చెప్పిన దాన్ని నమ్మి అనవసరంగా అర్ధాంతరంగా ఆయుష్య కాలాన్ని ముగించుకుంది. ఈరోజు ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మి ఎంతో మంది రోడ్డున పడుతున్నారు. వేలకు వేలు, కోట్ల రూపాయలు నష్టములో మునిగిపోతున్నారు ప్రపంచమంతా. ఎక్కువగా మన భారతదేశంలోనే ఉంది ఈ పంచాయతీ అంతా. మన భారతదేశాన్ని పట్టి పీడిస్తుంది ఈ మూఢనమ్మకాలు. విదేశాల్లో లేవివి. విదేశాల్లో మూఢనమ్మకాలు లేవండి. మన భారతదేశంలోనే ఎక్కువగా, మన రాష్ట్రాల్లోనే పల్లెటూరులోనే ఎక్కువ కనపడతాయి. ఏంటి శిలక భవిష్యత్తు చెప్తుందా? శిలక మనకి జ్యోతిష్యం చెప్పుతుందా అని ఆలోచించే యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం ముగించుకుందాం. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధిని నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకెక్కువ జ్ఞానము ఉంది. మనకెక్కువ జ్ఞానం ఏముంది తెలుసు? ఎవరికంటే? ఆకాశ పక్షుల కంటే, భూ జంతువుల కంటే ఎక్కువగా తెలివైన వాడు ఎవరో తెలుసా? ఎక్కువగా తెలివిమంతుడుగా పుట్టించింది ఎవరో తెలుసా? దేవుడు మనిషిని ఎక్కువ జ్ఞానవంతుడుగా పుట్టించాడు. వేటికంటే? భూ జంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే, జంతువులన్నిటికంటే, జీవరాశులన్నిటికంటే తెలివైన వాడు మనిషి. ఈ తెలివైన వాడు తెలివిలేని చిలుక దగ్గర వెళ్ళి భవిష్యత్తు చెప్పుకుంటున్నాడు. ఈరోజు మనిషి ఎంత మూర్ఖత్వం అండి. చిలక మెదుడెంత? ఒక నిమ్మకాయ అంత. ఆ నిమ్మకాయలో గింజలంతా మెదుడు. తన తలకాయ నిమ్మకాయ అంత ఉంటుంది. ఆ నిమ్మకాయలో గింజలంతా తన మెదుడు ఉంటే, ఆ చిన్ని విత్తనాల మెదుడంతా, చిలక తలలో ఉన్న మెదుడంతా ప్రపంచ భవిష్యత్తు చెబుతుందా? ఆలోచించండి ఎంత మూర్ఖత్వం అంది. ఈరోజు ప్రపంచ దేశాల జెండాలో పెట్టి ఈరోజు జ్యోతిష్యం చెప్పేవారు మనకు కనపడుతున్నారు. క్రికెట్లో పలానా ఆయన ఇండియా గెలుస్తుందని, ఒకడు పాకిస్తాన్ గెలుస్తుందని చెప్పుడు భవిష్యత్తు చెప్పేవాళ్ళు ఎంతోమంది పుట్టుకొస్తున్నారు. దాని తలకాయే నిమ్మకాయ అంత, తన తలలో ఉన్న మెదుడే నిమ్మకాయ గింజలంతా. మనిషి ఎంతటి వాడు? 70, 80, 90, 100 ఆ వెయిటింగ్ మిషనే కటకటకటలాడుతుంది మనిషి బరువు తట్టుకోలేక. పటమని వెళ్ళిపోతుంది. ఎందుకు? మనిషి అంత బరువైన మనిషికి 1/2 కేజీ కూడా లేని చీతకొక శిలక మనిషి భవిష్యత్తు చెప్పుతుందా? 1300 గ్రాముల మెదడు కలిగిన మనిషికి నిమ్మకాయలో ఉండే విత్తనం అంత తలకాయ గల శిలక భవిష్యత్తు చెప్పుతుందా? 8 కేజీల తల కలిగిన మనిషికి నిమ్మకాయ సైజ్ అంత చిలక భవిష్యత్తు చెప్పుతుంది. ఆలోచించండి ఎంత మూర్ఖత్వం అని. పక్షుల కంటే, జీవరాశుల కంటే తెలివైన వాడు మనిషి. ఇంకొక మాట చూడండి, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. త్వరగా ముగించుకుందాం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి తిని. ఏమన్నాడు? గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం, మనిషి జీవితం గురించి, మనిషి భవిష్యత్తు గురించి, మనిషి జీవిత ప్రణాళిక గురించి, మనిషి జన్మ గురించి రాయబడింది గ్రంథపు చుట్టలు. ఆ గ్రంథపు చుట్టలే 66 పుస్తకాల్లో రాయబడింది మనిషి భవిష్యత్తు. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం అంటే మన భవిష్యత్తు ఎక్కడుంది? 66 పుస్తకాలు కలిగిన ఈ ధర్మశాస్త్రములో, ఈ పరిశుద్ధ గ్రంథములో మనిషి భవిష్యత్తు ఉంది తప్ప శిలక తీసే కార్డులో లేదండి. శిలక జ్యోతులు చెప్పే కార్డులో మనిషి భవిష్యత్తు లేదు.
మనిషి భవిష్యత్తు 26 పుస్తకాల్లో లేఖనాలలో ఉంది. ఈ గ్రంథపు చుట్టలో మనిషి భవిష్యత్తు ఉంది. నువ్వు ఎందుకు పుట్టావో చెబుతుంది, నువ్వు ఎవరికొరకు బ్రతకాలో చెబుతుంది, నువ్వు ఎలా జీవించాలో చెబుతుంది, మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతావో చెబుతుంది, మరో జీవితం గురించి చెబుతుంది, నిన్ను కలగజేసిన వాడెవరో చెబుతుంది. నీ భవిష్యత్తు తెలియాలంటే 66 పుస్తకాలు చదివి తెలుసుకో. అంతే తప్ప చిలక జ్యోతిషం దగ్గర, మాయగాని దగ్గర పోయి మాయ మాటలు నమ్మకూడదు. జ్యోతిష శాస్త్ర మాయాజాలం ఇదంతా ఒక మాయ. ప్రపంచాన్ని మాయ చేయడానికి పుట్టుకొచ్చినవే ఈ శాస్త్రాలన్నీ. జ్యోతిష శాస్త్రాలన్నీ రంగురాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు. మనకి ఏ రాళ్ళు? రంగురాళ్ళు. నువ్వు ఆయన దగ్గర పోగానే, ఇదిగో నీకు దోషం పట్టుకుంది, నీకు ఈ శని పట్టుకుంది, ఈ శని నీ దగ్గర నుంచి పోవాలంటే ఒక 25,000 పెట్టు అంటాడు. 25,000 పెట్టగానే నువ్వు నీలిరంగు రాయి పెట్టుకున్నావు అనుకో, నీకంతా మంచి అంటాడు. ఏమంట? మనకు మంచి జరగాలంటే, మన భవిష్యత్తు రావాలంటే ఏ రాయి పెట్టుకోవాలంట? నీలిరంగు పెట్టుకోవాలంట. ఉంగరం. ఆ నీలిరంగు ఉంగరాన్ని చేసి ఇస్తాడంతే. పో ఇంక నువ్వు బతుకోపో అంటాడు. రాళ్ళను బట్టి రాళ్ళు తీసుకొని తగలెట్ట, రాళ్ళన్నీ తీసుకొచ్చి ఏడో దొరికే రంగు రాళ్ళని తీసుకొచ్చి ఉంగరాలుగా తయారు చేసి మనిషి బలహీతను అడ్డు పెట్టుకొని, ఈ రాయి పెట్టుకుంటే బాగా తిరుగుతుంది, ఈ రాయి పెట్టుకుని నీ పిల్లలు పుడతారు, ఈ రాయి పెట్టుకుంటే నీకు సంతానం కలుగుతుంది, ఈ రాయి పెట్టుకుని ఉద్యోగం వస్తుందని చెప్పి మనిషిని మాయ చేసి, మనిషిని దగా చేసి ఈరోజు జ్యోతిష్కులందరూ బ్రతుకుతున్నారండి. ఈరోజు బ్రతుకుతున్నారు. ఏం ఆలోచించే ఇప్పటి వరకు మనము శకునాలు చూసేవాళ్ళు, శకునగాండ్రుల గురించి ఆలోచించాము. తర్వాత నక్షత్ర సూచకులు ఆలోచించాము. తర్వాత మాసాచార్య చెప్పువారి గురించి ఆలోచించాము. న్యూమరాలజీ గురించి ఆలోచించాము. ముహూర్తాల గురించి ఆలోచించాము. సాముద్రిక శాస్త్రాన్ని గురించి ఆలోచించాము. ఇక తర్వాత ఏంటో తెలుసా? చూడండి, తర్వాత ముగించుకుందాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10 నుంచి చదవండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 47:10. నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకొని ఉన్నావు, ఎవడును నన్ను చూడడని అనుకొంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవడునూ లేడు. నీవు అనుకొనున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశను. ఏ విద్య తెలుసా? నువ్వు నేర్చుకున్నవే జ్యోతిష్యం అని ఒక విద్యను నేర్చుకున్నావే, నువ్వు జ్యోతిష్యులు సాముద్రిక శాస్త్రాన్ని నేర్చుకున్నావే, శకనాలు చూస్తున్నావే, న్యూమరాలజీ నేర్చుకున్నావే, ఈ విద్యను నేర్చుకున్నావే. ఈరోజు ప్రపంచంలో వీటికి ఒక యూనివర్సిటీ ఉందా? జ్యోతిష్య యూనివర్సిటీ. జ్యోతిష్యాల గురించి అంటే భవిష్యత్తు చెప్పే పాఠాలు నేర్పించే యూనివర్సిటీలు పుట్టుకొచ్చాయి. చదవమ్మా. కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీదికి రాకుండా నీ మీది పడును, దానిని నీవు నివారించలేవు. చాలండి. ప్రియమైన దేవుని, కీడు నీ మీదకి వస్తుంది. నువ్వు నేర్చుకున్న విద్య ఏదైతే ఉందో ఆ విద్యను బట్టి నువ్వు ఆ కీడు రాకుండా నీవు తప్పించగలవా అని ప్రపంచానికి దేవుడు విసిరిన సవాల్. జ్యోతిష్య శాస్త్రులారా, సాముద్రిక శాస్త్రులారా, శకనాలు చూసేవాళ్ళారా, న్యూమరాలజీ వాళ్ళారా, మీరందరూ రండి. నీ మీదకి వచ్చే కీడు నీవు తప్పించగలవా? నువ్వు భవిష్యత్తు చెప్పగలవా? కీడు నీ మీదకి వస్తుంది, నువ్వు భవిష్యత్తు చెప్పగలవా? మనిషి చెప్తాడండి భవిష్యత్తు, మనిషి చెప్పలేడు. మన భవిష్యత్తు మనిషి చెప్పలేడండి. ఎందుకో తెలుసా? మన భవిష్యత్తు చెప్పాలంటే దేవుడు చెప్పాలి. మనిషి ఎవడండి చెప్పడానికి? ప్రపంచ భవిష్యత్తు చెప్పమని ఈరోజు మేధావులు కూర్చున్నారే, శిలిక దగ్గర మొదలుకొని ఈరోజు ల్యాప్టాప్లు ముందు పెట్టుకొని ప్రపంచ భవిష్యత్తు చెప్తున్నారు. ఎక్కడి నుంచి? ల్యాప్టాప్ నుంచే. నీ పేరేం పేరు అంటాడు, అంతే టకాని పేరు చెక్ చేస్తాడు. దాంట్లో నీది వాయుగుండం మొదలవుతుంది, నీకు అమృతగడే మొదలవుతుంది, నువ్వు జాగ్రత్త ఉంది అంటాడు. దేన్ని బట్టి? ల్యాప్టాప్ను బట్టి. ల్యాప్టాప్ను ముందు పెట్టుకొని ప్రపంచ భవిష్యత్తు చెప్తున్నారు ఈరోజు. కీడు, ప్రపంచానికి కీడు వస్తుంటే నువ్వు ఆపగలవా? ఆ కీడు రాకుండా నువ్వు అలర్ట్ చేయగలవా? జరగబోయేది నువ్వు చెప్పగలవా? మనిషి చెప్పలేడండి జరగబోయేది, మనిషి చెప్పలేడు. అలా అనుకుంటే 2021లో కరోనా ఎంతమంది చనిపోయారండి? వేలకు వేలు, లక్షల మంది చనిపోయారు. మరి జ్యోతిష్కులందరూ ఎక్కడికి పోయారు?
ఒకవేళ జ్యోతిష్కులు ముందే ఉంటే ప్రపంచ భవిష్యత్తు చెప్పేవాళ్ళైతే ముందుగానే కూర్చొని మహామేధావులందరూ రాజకీయ నాయకులు కూర్చోపెట్టుకొని ఇదిగో రాబోయే కాలము, కరోనా కాలము, మనిషి చనిపోతున్నాడు, భయంకరమైన వైరస్ రాబోతుంది, మీరు జాగ్రత్త పడండి, మెడికల్ కిట్లు ఏర్పాటు చేసుకోండి, ఇదంతా సిద్ధపడనని ఏ జ్యోతిష్కుడు అని చెప్పాడా? ఎవరే కానీ చెప్పలేదండి, ఎవరే కానీ చెప్పలేదు. నీ మీదికి వచ్చే భవిష్యత్తు, నీకొచ్చే కీడుని ఏ ఒక్కరు కూడా రాకుండా ఆపలేడు. చదవమా మాట మళ్ళా 10, 11, 12. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడునూ నన్ను చూడడని అనుకొంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవడునూ లేడు, నీవు అనుకొనున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెడుపు వేసెను, కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్ట చాలవు, ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు విచారింపలేవు, నివారించలేవు, నీకు తెలియని నాశనము నీ మీదికి ఆకస్మికముగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన ఈ జ్యోతిష్ శాస్త్రం ఏదైతే ఉందో, ఈ న్యూమరల్ శాస్త్రం ఏదైతే ఉందో, ఈ శకున శాస్త్రం ఏదైతే ఉందో, సాముద్రిక శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, నీ కర్ణ పిశాచి తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. చెప్పండి, ప్రపంచ భవిష్యత్తు ఏం జరుగుతుందో మీరు చెప్పండి అని ప్రపంచ జ్యోతిష్కులు దేవుడు విసిరిన సవాల్. ఒకవేళ అవి నీకు ప్రయోజనములేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరిస్తారు. ఈరోజు జ్యోతిష శాస్త్రంలో ఏం చేస్తారు, మనిషిని బెదిరిస్తున్నారు. అనేది తెలుసా? ఇదిగో నీ ప్రమాదంలో పడిపోతావు బిడ్డ, జాగ్రత్త అంటాడంటే. ఇంకా ఇదిగో ఈ కాలంలో రావు కాలం అమృత గడి, ఈ గడియలో నువ్వు తప్పు చేస్తావు, జాగ్రత్త బిడ్డ అంటాడంతే. మనిషిని ఈరోజు బెదిరించి డబ్బును క్యాచ్ చేసుకోవాలి ఎంతోమంది మనకి కనపడుతున్నారు. ప్రపంచ భవిష్యత్తు మనిషి చెప్పుతాడా? చెప్పలేడు. ఆ మధ్య కాలంలో 2012 యుగాంతమని నాటస్ట్రామస్ ఈరోజు ప్రపంచ భవిష్యత్తు జరుగుతుందని చెప్పి ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఎంతోమంది జ్యోతిష్కులు చెప్పారు. 2012 యుగాంతం అవుతుంది, ప్రపంచమంతా నాశనం అయిపోతుందని. కానీ బైబిల్ తరపున బైబిల్ కలిగిన ఒకే ఒక్కడుగా ప్రపంచ భవిష్యత్తు 2012 యుగాంతము కాదని రంకెలు వేసి ప్రపంచానికి ఛాలెంజ్ వేసినాడు. ఎవరైనా? మన ఆత్మీయ తల్లి జయశైలి గారు 2012 యుగాంతము కాదని పబ్లిక్ మీటింగ్లో ఈ జ్యోతిష శాస్త్రులందరినీ, ఒక్కొక్కరిని, న్యూస్ మీడియాని ఒక్కొక్కరిని ఎండగట్టాడు. ఒక్కొక్కరిని 2012 నాటికి కలియుగాంతం జరగబోతుంది. శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతోంది. ఎన్నో ఎక్స్పెరిమెంట్, రోజుకో కొత్త ప్రయోగాలు జరుగుతుంది. అదేవిధంగా బిగ్ బ్యాంగ్ ఎక్స్పెరిమెంట్ కూడా జరగబోతోంది. సో దీనివల్ల కూడా విపత్తులు సంభవించేటువంటి శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా మయన్మార్ క్యాలెండర్ని బట్టి, అంటే చైనీసులు వాళ్ళు బాగా నమ్మేటువంటి క్యాలెండర్లు కూడా 2012వ సంవత్సరంలో ఒక విపత్తు సంభవించబోతుందనే వివిధ అంశాలను పొందుపరచడం జరిగింది. TV9, TV5, iNews, ఇంకా ఎన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయో, ఎవరైనా 2012 డిసెంబర్ 21న యుగాంతం జరుగుతుందనే మీ బుద్ధిహీనుడైన శాస్త్రవేత్తలు తీసుకొని వేదిక మీదకి రండి. 2012 డిసెంబర్ 21 యుగాంతం అయిపోతుందని నమ్మి వాళ్ళ ప్రకటనలో చొప్పిస్తున్న మీరు మగతన ఉంటే మీ శాస్త్రవేత్తలను తీసుకొని రండి. ఆహ్వానం పలుకుతున్నాను. బహిరంగ సవాల్.
నేను ఓడిపోతే నిర్మిస్తున్న 2 కోట్ల బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా మీకు రాసిస్తాను. నేను ఓడిపోతే ఇక్కడే ఈ వేదిక మీద రాసిస్తాను. 2012 యుగాంతం జరుగుతుంది డిసెంబర్ 21 అని. మీరు అనుకున్నట్టుగా జరుగుతుంది అనుకుంటే, నేను అన్నట్టుగా జరగదని అనుకుంటే, నేను నిర్మిస్తున్న బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా విశాఖపట్నం 2 కోట్ల రూపాయలతో కట్టిన భవనాన్ని మీకు విడిచిపెట్టేస్తాను. లేదా మీరందరూ యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించి తీరాలి. బైబిల్ గొప్పదని ప్రతి మీడియాలో నోరు విప్పి చెప్పాలి. ఎనిబడి నీది తప్పు అనే మగాడు వేరెవడైనా ఉంటే పిడి సుందర్రావుని ఢీకోవాలి. అది చేతగాని వీళ్లకు ఇది విదేశీ పుస్తకం అని గాని మత పుస్తకం అని గాని అనే హక్కు లేదు. ఖబర్దార్. ప్రపంచ భవిష్యత్తు మనిషి చెప్పలేడు. ప్రపంచ భవిష్యత్తు చెప్పాలంటే దేవుడే చెప్పాలి. కీర్తనలు 31:15 ముగించుకుందాం. కీర్తనలు 31:15. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. చాలండి. నీ కాలగతులు, నా కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయంట? దేవుని వశములో ఉన్నాయి. నీవు ఏ కాలములో పుట్టాలి, ఏ కాలం బ్రతకాలి, నీ కాలములు ఎలా జరుగుతుంది, మంచి చెడలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయంట? నీ కాలగతులన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. మనిషి చేతిలో లేవండి. మనిషి చేతిలో లేదు. నువ్వు ఆ రోజులు మనిషి భవిష్యత్తు చెప్పలేడు. నీ కాలగతలన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. దేవుడు మనిషి భవిష్యత్తు చెప్పాలి తప్ప మనిషి భవిష్యత్తు చెప్పలేడు. యాకోబు పత్రిక 4:14 యాకోబు పత్రిక 4:14 రేపేమి సంభవించినో మీకు తెలియదు. చూడండి, రేపేమి సంభవించినో మీకు తెలియదు. ఇంతలో కనపడంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. రేపేమి సంభవించినో మీకు తెలియదు అంటే రేపేమి జరుగుతుందో ఈ జ్యోతిష్యులకు తెలియదన్నాడు దేవుడు. తెలియదంటే తెలియదంటే ఇంకా నాకు తెలుసు అన్నావంటే నీలాంటి దొంగ ఎవరే కానీ లేడు. రేపేమి జరుగుతుందో నీకు తెలియదు. ప్రపంచ భవిష్యత్తు ఏ జ్యోతిష్కులు కూడా చెప్పలేదు. ఎవరే కానీ చెప్పలేరండి. ఈరోజు మొన్ననే రీసెంట్గా అమెరికాలో భూకంపం వచ్చింది. మరి ఏ జ్యోతిష్యుడు చెప్పాడా? అమెరికాలో భూకంపం వస్తుంది, లక్షల నష్టం, ఆర్థిక నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, అన్ని నష్టాలని ఏ జ్యోతిష్కుడైనా చెప్పాడా? చెప్పలేడు. మన చెప్పాడు క్రికెట్ ఆడేటప్పుడు ఏమండి, శాంసన్ ఆడేటప్పుడు, సంజు శాంసన్ ఆడేటప్పుడు చెప్పారు, జ్యోతిషులందరూ చెప్పాడు శాంసన్ ఓడిపోతాడన్నారంటే, గెలిచిందేమో ఇండియా. ఏంటి, అతను ఓడిపోతాడు, ఇతను ఓడిపోతాడని భయంకరంగా జ్యోతిష్యం చెప్పారు, భవిష్యత్తు చెప్పారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ప్రపంచ భవిష్యత్తు ఏమి జరుగుతుందో ఎవరే కానీ చెప్పలేరు. ప్రపంచ భవిష్యత్తు ఏ నరమాత్రుడు కూడా చెప్పలేడండి. ప్రపంచ భవిష్యత్తు రేపు ఏమి సంభవించినో, రేపేమి జరుగుతుందో జ్యోతిష్యం ఎవరే కానీ, భవిష్యత్తు ఎవరే కానీ చెప్పలేరు. సామెతల గ్రంథం 20:24. సామెతల గ్రంథం 20:24. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవునది ఒకడు ఎట్లు తెలుసుకొనగలడు? తనకు భవిష్యత్తు ఏం జరుగుతుందో, ఏమి సంభవించబోతుందో ఎలా తెలుసుకుంటాడు? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు. సంభవింపేది ఎవరే మనిషికి తెలియదండి. ఏమి సంభవించబోతుందో, రేపు ఏమి జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. ఇంకొక మాట, ప్రసంగి గ్రంథం 8:7-8. ప్రసంగి గ్రంథం 8:7-8. సంభవింపబోవునది నరులకు తెలియదు. ప్రపంచ భవిష్యత్తు ఏమి జరగబోతుందో, రేపేమి జరుగుతుందో, వచ్చే సంవత్సరం ఏమి జరగబోతుందో, రేపు నెల ఏమి జరగబోతుందో నరులకు తెలియదు.
అది ఎలాగు సంభవించును వారికి తెలియజేయగలవారు ఎవరు? గాలు విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం ఉంది? చెప్పండి, ఎవరికి అధికారం ఉంది? ఉమ్. మరణ దినము ఎవనికిని వశము కాదు. నువ్వు వచ్చే సంవత్సరం చనిపోతావు బిడ్డ అంటాడు. అది నీ వశంలో ఉంది. అది నువ్వు 100 సంవత్సరాలు బ్రతుకుతావు అంటాడు. 100 సంవత్సరాలు బతకడం భవిష్యత్తు నీ దగ్గర ఉందా? మరణ దినం ఎవరికి వస్తుందో, ఎప్పుడు వస్తుందో అది నీ వశమునో లేదు. అంటే ప్రపంచ భవిష్యత్తు, ఎప్పుడు పుడతావు, ఎప్పుడు పోతావు, ఎలా బ్రతుకుతావు, ఎలాంటి ఇబ్బందులు పడతావు, ఏంటి నీ సమస్య, నీ పరిస్థితి ఏంటనేది ప్రపంచ భవిష్యత్తు ఎవరే కానీ చెప్పలేరు. జ్యోతిష్య శాస్త్ర మాయాజాలం. ఇదంతా ఒక మాయ, మనిషిని మోసం చేయడానికి పుట్టుకొచ్చిన ఈ దొంగ శాస్త్రాలన్నీ. ఇంకో మాట సామెతల గ్రంథం 27 మొదటి వచనం. సామెతల గ్రంథం 27 మొదటి వచనం. రేపటి దినమును గూర్చి అతిశయపడకు. రేపంతా నాదే అనుకుంటావా? పొరపాటు బిడ్డ, పొరపాటు. అతిశయపడద్దు. ఏ దినమున ఏమి సంభవించునో అది నీకు తెలియదు. ప్రపంచ భవిష్యత్ చెప్తామన్న ఏ మేధావైనా కూడా, ఏ దొంగ వ్యక్తి అయినా కూడా, ఏ ప్రపంచంలో ఏ భవిష్యత్ చెప్తామన్న ఏ జ్యోతిష్కుడైనా కూడా నీకు తెలియదని దేవుడు అంటుంటే, ప్రపంచ భవిష్యత్తు తెలియదు నాయన అని దేవుడు అంటుంటే, నాకు తెలుసని బయలుదేరిన వారు ఎంతోమంది ప్రవచనాలు చెప్పే దొంగ బోధకులు కూడా పుట్టారండి. దొంగలు ప్రవచనాలు చెప్తారు దొంగలు. మనం చెప్పాడు ఒక ఆయన, బెల్లంపల్లి ప్రవీణ్ అంట ఆయన పేరు, పాస్టర్ బెల్లంపల్లి ప్రవీణ్. ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు తెలుసా? ప్రవచనము. తెలంగాణలో కారు దూసుకొని పోతుంది అన్నట్టు. ఏం దూసుకొని పోతుందంట? కారు దూసుకొని పోతుంది. ఫ్యాను మళ్ళీ తిరుగుతుంది, పువ్వు మళ్ళా మొలుస్తుంది. అంటే అర్థమైంది? కేసీఆర్ గారు అధికారంలోకి వస్తాడు, జగన్ గారు అధికారంలోకి వస్తాడు, పువ్వు మళ్ళా పూస్తుంది. మోడీ గారు చెప్పాడు, ప్రపంచాన్ని నేను భవిష్యత్తు చెప్తున్నాను, నా ఆత్మ నాలో లేదు అంటున్నాడు ఆయన. చూశారు కదా, పెట్రోల్ లేకపోయినా కారు దూసుకొని పోతుందంట, ఇన్వర్టర్ లేకపోయినా, జనరేటర్ లేకపోయినా ఫ్యాన్ తిరుగుతుందంట, పువ్వు పుష్పించబోతుంది. నా ఆధీనంలో లేని నేను దేవుని ఆధీనంలో ఉన్న దేవుడు చెప్తున్నాడు భవిష్యత్తు అంటున్నాడు. నేను అన్ని మాయ మోసాలు, జ్యోతిష్కులే దొంగలు అనుకుంటే ఈరోజు బైబిల్ చేత పట్టుకొని భవిష్యత్తు చెప్తాం మేము, జరగబోయే చెప్తాం మేము, మర్మాలు చెప్తాం మేము అని చెప్పి ఈరోజు దొంగ బోధకులు కూడా పుట్టుకొచ్చారు. ఎవరి మాటలు నమ్మకండి. ఇదంతా ఒక మాయ, మనిషిని మాయ చేయడానికి, మనిషి దగ్గర ధనాన్ని దోసుకోవడానికి పుట్టుకొచ్చిన వాళ్ళందరూ వీళ్ళందరూ. భవిష్యత్ చెప్పే జ్యోతిష్కుడు ఎలా దొంగో, భవిష్యత్ చెప్తాను, ప్రపంచ భవిష్యత్ మేము చెప్పబోతున్నాము, మేము కూడా ప్రవచనాలు చెప్పబోతామని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు కూడా దొంగ బోధకులు. చివరి మాట ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం, ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అన్యజనుల ఆచారములను అనుసరింపకండి. ఆకాశమందు అగుపడు శిఖనములకు జనములు భయపడతారు. ఎందుకు? వాళ్ళ జ్ఞానం లేదు కనుక వాళ్ళు భయపడతారు. ఆకాశం లేదని వింత జరిగిందనుకో చూసి భయపడతారు, ఏదో సంభవించబోతుందని చెప్పి. ముహూర్తాలు చూసేవాళ్ళు కొంతమంది, భవిష్యత్తు చూసేవాళ్ళు కొంతమంది, జ్యోతిష్యుల దగ్గర వెళ్ళి చూసేవాళ్ళు కొంతమంది. మీరు భయపడకండి, వాళ్ళ జ్ఞానం లేదు కనుక వాళ్ళ ఆచారాలు చూస్తారు, పద్ధతులు పాటిస్తారు, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ మీరు నా మాటలు వినండి, నా మాటలు నమ్మండి, మీరు భయపడకండి. అయితే మీరు వాటికి భయపడకండి. జనముల ఆచారములు వ్యర్థములు. ఇవన్నీ వ్యర్థాలు. ఎవరన్నా? నేనన్నమాట, దేవుడు అన్నమాట. దేవుడు అన్నమాట, ఇవన్నీ వ్యర్థములు. మూఢనమ్మకాలనేవి వ్యర్థాలు. అందులో మొదటిది జ్యోతిష్య శాస్త్ర మాయాజాలం. ఇది ఒక వ్యర్థమైనది. ఆ జ్యోతిష్కులు కూడా వ్యర్థమైన వాళ్ళు. ప్రపంచ భవిష్యత్తు చెప్తారా మీరు? ఈ జ్యోతి శాస్త్రాలని వ్యర్థమైన శాస్త్రాలు. శకునగాడులు వ్యర్థమైంది, న్యూమరాలజీ వ్యర్థమైంది, మాసచర్య చెప్పువారు వ్యర్థమైంది.
నక్షత్ర సూచకులు వ్యర్థమైంది, సముద్రిక శాస్త్రం వ్యర్థమైంది. ఇవన్నీ వ్యర్థమైన శాస్త్రాలు. అడవిలో చాలండి, ఇవన్నీ వ్యర్థమైన శాస్త్రం. ఈ వ్యర్థమైన వాటిని మీరు నమ్ముకున్నారా, పాతాళానికి జారిపోతారు. ఏంటి? జ్యోతిష్య శాస్త్ర మాయాజాలం. వచ్చేవారం మరొకటి ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగల దేవ, జ్యోతిష్య శాస్త్రాన్ని గురించి కొన్ని మాటలు ఆలోచించాం, నేర్చుకున్నాం. బైబిల్ ఎంత గొప్పదో, మీ మాటలు ఎంత గొప్పవో నాయన నేర్చుకున్నాం. జ్యోతిష్య శాస్త్రం అనేది ఒక మాయ అని, ఒక మోసం అని వాక్యాన్ని నేర్చుకున్నాం. నేను నశించిపోతున్న అనేక మందికి వాస్తవాన్ని తెలియజెప్పడానికి మేము చేస్తున్న కార్యక్రమం అంతట్లో తోడుగా ఉంది. కాపాడండి. నీ మాటలు విన్న ప్రతి ఒక్కరి కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.